నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని రాంబెల్లి మండలంలో పంచదార క్షేత్రానికి సంబంధించి అక్రమ మైనింగ్ జరుగుతూ ఉండడం, ఆ మైనింగ్ వల్ల క్షేత్రానికి సంబంధించి అక్కడ ఉన్న భూమి కావచ్చు, వాటర్ కావచ్చు పొల్యూట్ అవుతుంది అంటూ వైఎస్ఆర్సీపీ చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఈ అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలి, మైనింగ్ ఆపాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. మరి ఇదే ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రమేష్ గారు ఎందుకు స్పందించట్లేదు? పంచదార క్షేత్రానికి సంబంధించి వైసీపీ పోరాట తొలి విజయంగా వాళ్ళు భావిస్తున్నారు. డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ముందు పంచదార క్షేత్రంలో జరుగుతున్న మైనింగ్ కి సంబంధించి ముందుగా ఏం చెప్తారు? శ్రీ ధర్మ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చాలా సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో అదొకటి. పంచదారల ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతానికి, ఈ రాంబెల్లి మండలానికి గతంలో ప్రజారాజ్యం సమయంలో ప్రజారాజ్యం పార్టీ ప్రకటన వెలువడక ముందు ఉత్తరాంధ్ర పర్యటన చేసినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాను నేను. ఆ తర్వాత కూడా అక్కడికి, ఆ క్షేత్రానికి, ఆ ప్రాంతానికి వెళ్ళి రావడం జరిగింది. అక్కడ అక్రమ మైనింగ్ అన్నది ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది. అట్లాగే ఈ మైనింగ్లకు సంబంధించి ఇప్పటివరకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రేపు కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నటువంటి శ్రీ సీఎం రమేష్ గారు ఇప్పటివరకు దీని గురించి ఏ విధమైనటువంటి ప్రతిస్పందన ఆయన వైపు నుంచి రాకపోవడం అనేది ఒకంత విడ్డూరంగా, ఆశ్చర్యంగా కూడా ఉంది. ఎందుకంటే ఎవరు విమర్శించినా, లేకపోతే ఎవరు ఏ విధమైన మాట అన్నా వెంటనే మాటకు మాట తిరిగిచ్చేసి, విమర్శకు ప్రతి విమర్శ చేసేసి, ఖచ్చితంగా ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇచ్చేసే మనస్తత్వం ఉన్నటువంటి సీఎం రమేష్ గారు ఇప్పటి వరకు ఏమీ మాట్లాడకపోవడం అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది. కాకపోతే వైకాపా ముఖ్య నాయకులు అందరూ కూడా ఏంటంటే ఈ మధ్య కలిసికట్టుగా, తర్వాత అందరూ సంయుక్తంగా, ముఖ్య నాయకులు మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నాయకులందరూ కూడా ఆ ప్రాంతానికి తరలి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని వాళ్ళు వెలుగులోకి పూర్తి స్థాయిలో తీసుకురావడం, సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద ఆయన చర్య తీసుకోవాలని చెప్పేసి వారు ప్రతిస్పందించడం అనేది ఇప్పుడు ఒక విధంగా ఇది వైకాపా విజయం అనాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఆ ఘనతను ఆపాదించాలన్నది అర్థం కావట్లేదు. ఆయన వెంటనే స్పందించారు. అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ వైకాపానే ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ వరకు. ప్రతిపక్షాలు ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక అకృత్యాన్నో, అక్రమాన్నో వాళ్ళు వెలికి తీసి చూపించిన దానిని ఉప ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆ ప్రయత్నం ఏదైతుందో ఆ ప్రయత్నాన్ని వారు అభినందించినట్టయింది. దానికి సంబంధించి ఆయన ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఆజ్ఞలు జారీ చేశారు సంబంధిత శాఖల నుంచి. అది ఖచ్చితంగా మనం ఆహ్వానించదగ్గ ఒక శుభ పరిణామంగా మనం దాన్ని భావించాలి, చూడాలి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఏమంటారు, వాళ్ళు మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే మనం చేసినటువంటి అక్కడ జరుగుతున్నటువంటిదో సక్రమమైనదే, సరైనదని సమర్థించుకోకుండా ఉప ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పని ఇప్పుడు ఖచ్చితంగా అభినందనలు అందుకుంటుంది. వైకాపా నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అభినందనలు వాళ్ళు తెలియజేశారు. ఎందుకని మరి ఆ పార్లమెంట్ పరిధిలో ఉండి ఆయన రేపు పెద్ద ఎత్తున ఎదగాలి అనేసి ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఆ క్షేత్రానికి సంబంధించి అక్కడ ఇబ్బందులు వస్తున్నాయి, వాటర్ ఒకప్పుడు ఉన్నదానికి ఇప్పుడు వాటర్ వస్తున్న దానికి ఆ వేరియేషన్ కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూపించడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు ఆయన స్పందించాలి. సీఎం రమేష్ గారు ఎందుకు స్పందించలేదంటే మీరేం? చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సీఎం రమేష్ గారి కంటే ముందు ప్రాతినిధ్యం వహించినటువంటి లోక్సభ సభ్యుల గురించి కాసేపు పక్కన పెడితే సీఎం రమేష్ గారు స్థానికేతరుడు. ఆ ప్రాంతంతో ఆయన ఏ విధమైన పరిచయం కానీ, ఆ ప్రాంతం యొక్క సమతుల్యతలు, అసమతుల్యతలు కానీ, మరొకటి కానీ, ఇంకొకటి కానీ, ఆ యాస కానీ, భాష కానీ, ఆ మాండలికం కానీ, ఆ ఘోష కానీ ఏమాత్రం తెలియనటువంటి ఒక వ్యక్తి, ఫక్తు కడప జిల్లాకు చెందినటువంటి ఒక నేత. ఆయన ఏంటంటే సామాజిక వర్గం అక్కడ బలంగా ఉంది, ప్రభావవంతమైన నిర్ణయాత్మక పాత్ర పోషించేటటువంటి పరిస్థితుల్లో వెలమ సామాజిక వర్గం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి వారు పోటీ చేసిన తర్వాత గెలుపొందడం, కనీ విని ఎరుగని ఆధిక్యతతో భాజపా అభ్యర్థిగా ఆయన గెలుపొందడం. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో భాజపా అంత క్రితం మనకు శాసనసభ్యులు ఉండేవారు, కంబంపాటి హరిబాబు గారు, తర్వాత విష్ణుకుమార్ రాజు గారు, వీళ్ళు గెలిచినటువంటి చరిత్ర మినహాయిస్తే మిగతా వాళ్ళల్లో ఇవాళ అక్కడ లోక్సభ అంత క్రితం పురంధేశ్వరి గారు ఒక పర్యాయం,
ఆవిడ కాంగ్రెస్లో గెలిచారు, తర్వాత ఏమో ఆవిడ రాజమండ్రికి వచ్చారు. ఈయన అసలు భాజపాకి ఎంపీ కావడం అనేది చాలా అద్భుతమైన విషయంగా భాజపా భావించింది. వారిని కూడా అధినాయకత్వాన్ని ఆ భ్రమల్లో చూశారు. అనకాపల్లి లాంటి బలమైనటువంటి ఒక నియోజకవర్గంలో సామాజిక పరమైనటువంటి వెన్నుదన్నుతో నేను గెలిచానని ఆయన కూడా మహానంద పడిపోయారు. భవిష్యత్తులో మళ్ళీ మరొకమారు నేను ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నట్టు ఆయన మాట, తీరు, ప్రవర్తన అన్ని తెలియజేస్తున్నాయి. దానిని మనం ఎవరు తప్పుపట్టడం లేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయి, స్థితిగతులు ఏవైతున్నాయో వాటిని సొంతం చేసుకోవాలంటే మీకు ఆ మట్టి పరిమళం తెలుసుండాలి. అక్కడ మట్టి పరిమళం తెలుసుండాలి, అక్కడ మూలాలు తెలుసుండాలి, అక్కడ యొక్క వేదన, ఒత్తిడి, అక్కడ యొక్క ఆనందమో సంబరమో దానిలో మీరు మమేకమై ఉండాలి. భాగస్వామి అయితేనే మీకు ఆ బాధో ఆనందమో మీకు అర్థమవుతాయి, తెలుస్తాయి. వాటితో వేటితో సంబంధం లేకుండా మీరు మొట్టమొదటిసారి మీ జీవితంలో ఒక ప్రత్యక్ష ఎన్నికలో పాల్గొన్నారు. కూటమి ధర్మంలో భాగంగా, కూటమి పొత్తులో భాగంగా, కూటమి పుణ్యమాన్ని మీరు గెలిచేశారు, అయిపోయింది. లోక్సభకు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ ఎవరు ఏం తవ్వుకొని వెళితే ఏంటి, అక్కడ ఎవరు ఏం చేసుకుని వెళితే ఏంటి, ఈ నేల నాది కాదు, ఈ మట్టి నాది కాదు, ఇక్కడ గాలి నేను పీల్చడం లేదు అంటే మనం ఇంక దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాస్తవానికి నర్సీపట్నం కానీ, మాడుగులు కానీ, అనకాపల్లి కానీ, పాడేరు కానీ, అరకు ఇవన్నీ ఎంత అద్భుతమైన సుందరమైన ప్రదేశాలంటే చింతపల్లి, పాడేరు ఇవన్నీ నర్సీపట్నం, మాడుగులు ఏజెన్సీకి వెళ్ళేటప్పటికి మనకు తెలియనటువంటి లంబసింగి దగ్గర నుంచి లోపలికి వెళ్ళేటప్పటికి ఏంటంటే భగవంతుడు ఆ ప్రకృతి రమణీయతనంతా తీసుకొచ్చి ఇక్కడ ఈ సిగలో తురిమేడ అనిపించేంత అద్భుతంగా ఉండేటటువంటి ప్రాంతం. మరి ముఖ్యంగా ఈ రాంబిల్లి మండలం ఇవన్నీ ఏంటంటే గవర సామాజిక వర్గం చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. గవర్లతో పాటు కాపులు, వెలమలు ఉన్నప్పటికీ గవర్లకు చాలా ఆలవాలమైనటువంటి ప్రాంతం రాంబిల్లి మండలం అన్నమాట. ఈ చాలా సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఇది. ఇక్కడే దీనికి సంబంధించి ఇప్పుడు అక్రమ మైనింగ్ జరుగుతోంది అని అంటే ఇక్కడ చాలా ఆనందించదగ్గ, ఆహ్వానించదగ్గ, స్వాగతించదగ్గ పరిణామం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిస్పందించడం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిస్పందించడం అనేది మనం చాలా దీనిని పూర్తి స్థాయిలో అభినందించి తీరాలి. వెనువెంటనే వారు భుజానికి శస్త్రచికిత్స చేసుకుని వారు శారీరక ఆరోగ్యం అసలు సరిపోకపోయినా, అనుకూలించకపోయినా వారు వెంటనే ఈ విషయం, ఎందుకంటే ఆయనలో ఒక సున్నితమైనటువంటి భావోద్వేగం, ఆయన వనవాసి లాంటి నవలలు చదివినటువంటి ఒక సున్నితమైనటువంటి మనస్కులు. విభూతి భూషణ్ బందోపాధ్యాయ రాసిన వనవాసి నవల మొన్న కూడా ఇప్పుడు ఆయన మంత్రిగా ఆయన తీరిక దొరికితే మళ్ళీ ఇంకొకసారి చదవడానికి వనవాసి నవలని ఆయన వెంట పెట్టుకుని కారులో వెళ్తున్నటువంటి దృశ్యమో లేకపోతే ఫోటోగ్రాఫ్స్ బయటకు వస్తే ఆయనకి ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల, అటవీ సంపద పట్ల, ఖనిజ సంపద పట్ల, మన వనరుల పట్ల అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు ప్రతిస్పందించడం అనేది మనం ఖచ్చితంగా స్వాగతించదగ్గ, అభినందించదగ్గ అంశం. అట్లాగే ఈ సమస్యని సంబంధిత మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వైకాపా నేతలు తీసుకువెళ్ళడం, వాళ్ళు చేశారు. ఒక సుహృద్భావ వాతావరణంలో జరిగింది ఇది. మీ దృష్టికి తీసుకొస్తున్నాము, మీరే చర్య తీసుకోండి, దీనికి మీరు ఏ విధమైన సమాధానం ఇస్తారో వీళ్ళు కూడా ఒక సోదరపూర్వకమైనటువంటి ఒక ప్రతిపాదనలాగా పంపించారు. అంటే ఎక్కడ ఎలాంటి రగడ లేకుండా ఇది జరుగుతుంది అని పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నా చేశారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా జరుగుతున్న ఉదంతాన్ని మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలు తన మీద తీసుకొచ్చారు. దాన్ని తీసుకురావడం, సమస్యల పట్ల వాళ్ళు అంతే, వాళ్ళు ఏమంటారు, కార్యాచరణ రూపొందించుకొని చాలా క్షేత్రస్థాయిలో వాళ్ళు పోరాటం చేశారు. దానిని సుహృద్భావ వాతావరణంలో ప్రభుత్వానికి విన్నవించారు. సంబంధిత మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిస్పందించారు. కాబట్టి ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుందని అనేది సూత్రం అండి. ఈ సూత్రాన్ని అతిక్రమించి ఎవరు ఏం చేసినా కూడా ప్రకృతి వాళ్ళని క్షమించదు. ఖచ్చితంగా మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చెల్లించుకుంటున్నాం కదా. మరి అయినా వర్షాలు పడట్లేదు అని అంటే మనం ప్రకృతిని కాపాడుకోవట్లేదు కాబట్టి కోపం మన మీద చూపిస్తోంది కదా. అందులో నువ్వు దేవుడి విషయంలో పెట్టుకుంటే దాని మూల్యాలు ఎలా ఉంటాయో అనేక చరిత్రలు, కథలు మనం వినే పెరిగాము. అది ఒక దేవుడి క్షేత్రానికి సంబంధించి నువ్వు పక్కన అంత పెద్ద మైనింగ్ చేస్తున్నావు అని అంటే అది ఎంత సాహసము అనేది, అది ఎలా క్షమించుకుంటారనేది వాళ్ళకి తెలియాలి. మంచి విశ్లేషణ అందించారు సార్. నిజంగా అంటే వైఎస్ఆర్సీపీ తొలి విజయం అంతే. అంటే అవతలి వాళ్ళు మన విపక్షమైన సమస్యలు లేవనెత్తినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు ఇక్కడ రెండు మెచ్చుకోదగ్గ విషయాలు. చూద్దాం మరి దీనికి సంబంధించి సీఎం రమేష్ గారు త్వరలో ఏమైనా స్పందిస్తారా, లేకపోతే ఇటు విచారణకు ఆదేశించిన తర్వాత కూడా మైనింగ్ ఆపకుండా ఎవరు చేస్తున్నారు ఏంటి అన్న అంశానికి సంబంధించి అసలు వాళ్ళు తెర మీదకి వస్తారా అనేది, మరి ఎవరి ప్రోద్బలంతో ఆ మైనింగ్ జరుగుతుంది అనేది కూడా ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.